గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ వాయు కాలుష్యంతో కునారిల్లుతున్నటువంటి దేశ రాజధాని. చూడండి ఢిల్లీలో పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇగో ఇంత దారుణంగా మాస్కులు పెట్టుకొని గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ అనేది తెలుస్తూ ఉంది. సో దాదాపు సరే యూపీఏ ప్రభుత్వం వదిలిపెడితే కనుక 12 సంవత్సరాలుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎవరు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు బీజేపీ కూడా దాదాపు 6 నెలలు 1 ఇయర్ అవుతున్నట్టున్నది. సో ఇప్పటి వరకు కూడా ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టారంటే గుండు సున్నా. ఎందుకు అంటే వాళ్ళకు ఢిల్లీ అనే దాని మీద అసలు వాళ్ళ పాలనా కేంద్రం భారతదేశానికి 140 కోట్ల మంది భారతీయులకు పాలనా కేంద్రం ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీ మాత్రమే. సో ఇప్పుడు ఆ ఢిల్లీని కాపాడుకోవాల్సిన అవసరం ఉండే, కానీ ఆ ఢిల్లీని కాపాడుకోకుండా ఈరోజు పాలకులు ఎంత కుట్ర చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. చాలా దారుణంగా కనబడతా ఉంది. సో ఆస్తమా, న్యూమోనియా రోగులకు నిత్యం నరకం, శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు, పొగమంచుతో విమానాల రాకపోకలు ఆలస్యం, వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణ ధూళి, సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దానమే కారణాలు. బీజింగ్లో 25 ఏళ్ల క్రితం ఇదే సమస్యతో ఇబ్బందులు, చైనా సర్కార్ చర్యలతో 10 ఏళ్లలో పరిస్థితి మెరుగు. అవే విధానాలు ఢిల్లీలో పాటించాలి. ప్రజలకు కారు సామాజిక హోదాగా మారింది. ఢిల్లీ కాలుష్యంపై విచారణలో సీజే వ్యాఖ్యలు అంటూ చూస్తా ఉన్నాం. సో చైనానేమో వాస్తవంగా చైనా టెక్నాలజీ విషయంలో చాలా ముందుకు పోతా ఉంది. సో మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి చైనాను కూడా. లేదు అది విదేశీ కదా, కమ్యూనిస్ట్ దేశం కదా, మన ఎట్లా తీసుకుంటామంటే సంకరాయిపోతాం. సో ఖచ్చితంగా వాళ్ళు ఇదే సమస్యను దాదాపు 25 ఏళ్ల క్రితం బీజింగ్లో ఇదే సమస్య ఏర్పడితే వాళ్ళు 10 సంవత్సరాల్లో అక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని క్లియర్ చేసుకోవడం జరిగింది. దట్ ఈజ్ చైనా ముందు మనం చైనా కంటే దాదాపు 50 ఏళ్ళు వెనుకబడ్డాం. 50 ఏళ్ళు చైనా కంటే వెనుకబడ్డాం అంటే మన దగ్గర టెక్నాలజీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. సో ఇప్పటికైనా మనం చైనాను చూసి నేర్చుకోవాలి. చైనాలో ఏం జరుగుతుంది, టెక్నాలజీ పరంగా ఏం జరుగుతుంది, వాళ్ళతో సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటే మనం ఇంకా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే సొంతంగానే టెక్నాలజీ డెవలప్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా బాగుంటుంది. సో అక్కడ ఉన్నటువంటి లివింగ్ స్టైల్ కావచ్చు, ప్రతిదాన్ని కూడా మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. లేదు మనం ఇట్లే ఉంటాం, ఇట్లే చేస్తామంటే ఏం చేస్తాం, ఢిల్లీ లాంటి రేపు ఢిల్లీ అయింది, ఆ తర్వాత కోల్కతా అయితే, తర్వాత హైదరాబాద్ అయితే, తర్వాత బెంగళూరు అవుతుంది. ఇక మొత్తం దేశంలోని ప్రజలందరూ కూడా సంకనాయిపోతారు, ఏం చేయలేం. సో ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున ఒక గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ ఉంటే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు కనీసమైనటువంటి చర్యలు తీసుకోకుండా, అది పాలన పరంగా కేంద్రం కదా, పార్లమెంట్ అక్కడే ఉంటుంది కదా, లేకపోతే అన్ని ప్రభుత్వ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అక్కడే ఉంటాయి కదా. మరి కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా అధికారులకు వచ్చి 11-11.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కనీసం అంటే చర్యలు తీసుకోలేదు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వీళ్ళు కేవలం ప్రజలని ఒక మతం అనేటువంటి ఉన్మాదంలోకి నెట్టి వీళ్ళు పబ్బం గడుపుతున్నారు, రాజకీయ పబ్బం. ఈరోజు ఢిల్లీ కాలుష్యంతో అన్నటువంటి 2-3 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోరు. దేశంలో డెవలప్ కాకుండా, టెక్నాలజీ డెవలప్ కాకుండా పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ప్రజలని హిందుత్వం అనేటువంటి ఒక ఉన్మాదంలోకి నెట్టేసి ఈరోజు ఓట్లు దండుకునే ప్రయత్నం తప్ప ఏమీ లేదు ఇక్కడ. అంటే నన్ను అర్బన్ నక్సల్ అని, హిందూ ద్రోహి అని మళ్ళీ చిత్రీకరిస్తారు. అరే ఫస్ట్ ప్రజలు ఒక గౌరవప్రదంగా, ఆరోగ్యకరంగా జీవించే ఒక పాలన కావాలి. అంతేగాని మతం, కులాలు అనేవి తర్వాత. ఫస్ట్ రాజకీయ నాయకుడు, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వాలు ఏం చేయాలి, కులాలు మతాలు పక్కన పెట్టాలి. ఎంత దుర్మార్గం అంటే ఒక్కొక్కటి చిల్లర చిచోరగాడు కూడా మతం పేరు చెప్పి ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు. వానికి కనీసం పొట్టయితే అక్షరం ముక్క రాదు. అలాంటి వేస్ట్ గాలను కూడా ఈరోజు మనం పార్లమెంట్ పంపిస్తాం, అలాంటి వేస్ట్ గాలను కూడా ఈరోజు మనం అసెంబ్లీకి పంపిస్తాం. ప్రజలకన్నా బుద్ధి ఉందా అంటే ప్రజలకు కూడా గదే పరిస్థితి కనబడతా ఉంది. ఢిల్లీలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఇంత దారుణమైన పరిస్థితి కనబడతా ఉంది. రేపు ఈరోజు ఢిల్లీలో ఉంది ఈ పరిస్థితి, రేపు హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూడండి, అలాంటి పరిస్థితి దగ్గరికి వస్తూ ఉంది. అంత ఉన్మాదత్వంతో వ్యవహరిస్తున్నారు అంటే అంత ఉన్మాదత్వం వేస్తున్నారు. ఒక్కరు కూడా పాలన చేత కాదు. ప్రధాని మోడీ ఏం చేస్తున్నాడు, అమిత్ షా ఏమని అంటేనేమో మావోయిస్టుల పైన పడుతూ ఉంటారు వీళ్ళంతా. అరే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వాటిపైన క్లియర్ చేయరా అంటే అది చేత కాదు. వీళ్ళకు మావోయిస్టులు అంతం చేయాలి, అక్కడ ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయల ధనాన్ని, ఆ ఖనిజాలను అది చేసుకోవాలి, సొమ్ము చేసుకోవాలి. మోడీకి ఏమో ఏం రాదా పాపం, పొట్ట ఇప్పితే అక్షరం ముక్క రాదు. ప్రజలపైన ఏం సోయి ఉంటుంది, అంత స్క్రిప్ట్ పెట్టి చదువుకునేటువంటి రకాలు వీళ్ళంతా. వీళ్ళు ఈరోజు ఢిల్లీలో కాలుష్యం అయితే పట్టించుకో పరిస్థితి ఏం లేదు. అంతా ఈవీఎంలు హ్యాక్ చేయాలి,
హిందుత్వాన్ని చెప్పాలి, ఓట్లు దండుకోవాలి, లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలి, కొడుకుల్ని తరతరాలు ఉండాలి, హిందుత్వవాదానికి వ్యతిరేకంగా పోవాలి, ధర్మానికి దేశానికి వ్యతిరేకంగా పోయి ఈరోజు దేశాన్ని మొత్తం కూడా సర్వనాశనం పట్టించే విధంగా ఉన్నది తప్ప వేరే ఏది లేదు. ఇక్కడ వాస్తవంగా ఇదే జరుగుతూ ఉంది. 2 అడుగుల దూరంలో ఏముందో కనిపించినంత దట్టంగా కమ్మేసిన పొగమంచు, గాలిలో ప్రమాణాలకు మించి ప్రమాదకరమైనటువంటి విషవాయువులు, పులి మీద పుట్రల ఇంట బయట అణువణువున వ్యాపించి ఉన్న మొండి బ్యాక్టీరియా. ఇది దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుత పరిస్థితి. అప్పుడెప్పుడో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను చంపేందుకు నాజీ నియంత హిట్లర్ గ్యాస్ అంబర్లు వాడేవాడని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఢిల్లీ నగరమే ఈ వాయు కాలుష్యంతో, యాంటీబయాటిక్ మందులకు లొంగని సూపర్ బగ్స్ తో ప్రమాదకరమైనటువంటి గ్యాస్ ఛాంబర్లా మారి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. మరీ ముఖ్యంగా అస్తమా, న్యూమోనియా వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ వాతావరణం అక్షరాల నరకం చూపిస్తుంది. గొంతు మంట, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దట్టమైనటువంటి పొగమంచు కారణంగా ఢిల్లీలో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ఏటా చలికాలం రాగానే ఢిల్లీని తీవ్రంగా ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ఈ సీజన్లో సగటు ఢిల్లీ వాసి పీల్చే ఊపిరిలో ఎంత కాలుష్యం ఉంటుందంటే రోజుకు 33 నుంచి 50 సిగరెట్లు తాగిన దాంతో సమానమని అంచనా. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వాయు నాణ్యత సూచి 0 నుంచి 50 మధ్య ఉంటే మంచిది. 51 నుంచి 100 వరకు పర్వాలేదు. 101 నుంచి 150 మధ్యలో ఉంటే వృద్ధులు, పిల్లలకు ఇబ్బంది. 151 నుంచి 200 వరకు ఉంటే ఆ గాలి అనారోగ్యకరమైనది. 201 నుంచి 300 వరకు అత్యంత అనారోగ్యకరం. 301 దాటితే అత్యవసర పరిస్థితి కింద లెక్క. ఢిల్లీలోని మెజారిటీ ప్రాంతాల్లో దాదాపు 300 దాటి దాదాపు 432, 461కి చేరిందట వాయు కాలుష్య సూచిక. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో అర్థం చేసుకోండి. మోడీ, అమిత్ షా సిగ్గుపడండి మీరైతే. నిజంగా మీలాంటి వాళ్ళు పాలకులుగా మన దేశానికి ఉండడం, మన దేశం చేసుకున్నటువంటి దౌర్భాగ్యంగా కనబడతా ఉంది. ఆ రెండే ఆదర్శం అట. 2.5 దశాబ్దాల క్రితం బీజింగ్ లో ఇదే సమస్యతో బాధపడ్డ చైనాను అనుసరించాలని ఢిల్లీ ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ లోని సెంటర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ రీసెర్చ్ చెందినటువంటి సురేష్ రామసుబ్రహ్మణ్యం అయ్యర్ వంటి నిపుణులు సలహా ఇస్తున్నారు. అప్పట్లో బీజింగ్ ఈ భూమి మీద అత్యంత దట్టమైనటువంటి పొగమంచు కాలుష్యంతో నిండిపోయినటువంటి నగరంగా ఉండేది. కాలుష్యాన్ని తగ్గించడానికి అధికారులు వాహన ఉద్గారాలపై, నిర్మాణ పనులపై కఠిన ఆంక్షలు విధించారు. పాత కాలం చెల్లిన వాహనాలు రోడ్లపైకి రాకుండా నిషేధించారు. ప్రజా రవాణాను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చారు. పచ్చదనం పెంచారు. ఆ చర్యలు ఫలించడంతో 2010 నాటికి బీజింగ్ లో గాలి నాణ్యత అద్భుతంగా మెరుగుపడింది. అలాగే సూరత్ లోని పరశంగోడలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచంలో తొలిసారిగా వాడిన పార్టిక్యులేట్ మ్యాటర్ ఎమిషన్స్ ట్రేడింగ్ విధానాన్ని ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు వర్తింపజేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ బీజింగ్ ని ఆదర్శంగా తీసుకుంటే మరి హిందుత్వం ఒప్పుకుంటుందా? దేశం కోసం, ధర్మం కోసం ఒప్పుకుంటుందా? ఈ నిదాలు ఒప్పుకుంటాయా? సిగ్గుపడండి. ఎక్కడైనా ఏ దేశంలో మంచి జరిగినప్పుడు మనం స్వీకరించాలి. ఇంకా మనం మూస పద్ధతిలో పోతామంటే ఇక మన కర్మ ఎవడు బాగుపరచలేరు. 2 కోట్ల మంది, 3 కోట్ల మంది చచ్చినా పర్లేదు, మనం ఉన్మాదత్వంతో పనిచేయాలి, మనం దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి. ఇవే చెప్పుకోండి. ఇలా ఈ బూజు పడిన సిద్ధాంతాలను పట్టుకొని ఈరోజు టెక్నాలజీ పెరిగిపోతూ ఉంటే మనం ఇంకా మతం అనేటువంటి ఉన్మాదంలో ఈ దానిలో బతుకుతా ఉన్నాం. మనం సిగ్గుండాలి కొంచెమైనా మనకి. ఎట్లాగో ఈ పాలకులకు సిగ్గుండదు, ఈ పాలకులకి ఏముండదు. కాలుష్య నియంత్రణలో CAQM విఫలం, ఢిల్లీలో వాయు కాలుష్యంపై విచారణ, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అంటూ చూస్తున్నాం. సో దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్యంపై ఏర్పాటైనటువంటి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ విధి నిర్వహణలో విఫలమైందంటూ అసహనం వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని నియంత్రించాలంటే ముందుగా కాలుష్యానికి కారకాలు గుర్తించాలని పేర్కొంది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై దాఖలైన పలు పిటిషన్లపై CJI జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. సో సుప్రీంకోర్టు చెప్పినా మనకు సిగ్గురాదే, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు చెప్పినా మనకు సిగ్గురాదే. ఎన్ని చెప్పినా మనకు సిగ్గు అయితే రాదు. మనం ఎందుకంటే మన పాలకులం కదా. మనకు కావాల్సింది ఏంది? మతం అనే ఉన్మాదంతో ప్రజలను మభ్యపెట్టాలి, ఓట్లు దండుకోవాలి, లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలి, అధికారంలో ఉండాలి. ఇదే కావాలి తప్ప ప్రజల శ్రేయస్సు అవసరం లేదు, ప్రజల అభివృద్ధి అవసరం లేదు, రేపు భవిష్యత్తు గురించి మనకు అసలే అవసరం లేదు. ఇప్పుడు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే కావాలి మోడీకి, అమిత్ షాకు.